కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు బాగానే ఉన్నాయి. ఉచిత బస్సు బాగానే ఉంది. అంటే మీరు మీ మైండ్‌లో ఉన్నది అంటే మీరు ఏదైతే జనాల్లోకి ఎవ్వడు కూడా జనాలను నాశనం చేయాలని అనుకోరు. ఈ ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉంటాయి కదా! కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని జనాలను నాశనం చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది. కావాలని ఎవరూ చేయరు. ఎందుకు అందరికీ తెలిసిందే. చేస్తే మీ బతుకులు, మీ యొక్క జీవితాలు, మీ రాజకీయ మనుగడ ఏడిపోతుందో అందరికీ తెలుసు. మీరు మంచి చేయాలనే ఇంటెన్షన్ తోటే ఉన్నారు. బట్ దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉన్నది? మీ కార్యాచరణ ఎట్లా ఉన్నది? మీరు జనాల్లోకి ఏ విధంగా తీసుకుపోతున్నారనేది చాలా ఇంపార్టెంట్ కదా! రైతులకు నిజంగా రుణమాఫీ అనేది చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు నో డాటా ఫౌండ్ కింద కొన్ని వేల మంది, లక్షల మంది రుణమాఫీకి నోచుకోలేకపోయారు. నో డాటా ఫౌండ్ కింద ఎర్రర్ అని చూపించింది వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అప్పులు తీరనట్టే కదా, వాళ్ళ రుణం మాఫ్ కానట్టే కదా, కాలేదు కదా. ఇప్పుడు మీరేమో ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడ పోయినా కూడా రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పేసి క్రెడిట్ మీరు పొందుతూ ఉన్నారు. మరి అవ్వని రైతుకు ఈ వార్త చూసినప్పుడల్లా ఎంత బాధ అనిపిస్తుంది? వీడికి నేను ఓటేసింది పోతుంది, వీడిని ఎన్నుకుంది పోతుంది, ఈ పార్టీ గెలవాలని కోరుకుంది పోతుంది, నేను ఇన్ని చేసినా అన్నీ పోతాయి, వాడు నాకు అనుకున్నట్టు రుణమాఫీ నాకు చేయకుండానే బయట చేసేసిన అని చెప్పి క్రెడిబిలిటీ పొందుతుందని చెప్పేసి ఆ రైతుకు ఈ వార్త చూస్తే ఎంత దుఃఖం అనిపిస్తుంది. ఏముంటుంది? గట్లాంటి రైతులే కదా మనోవేదనతోటో లేకపోతే బాధలు కుంగిపోయి ఊరేసుకునేటోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మొదలు పెడుతుంది, కానీ అన్ని సగం సగమే చేస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో చేయట్లేదు. పూర్తి స్థాయిలో చేసుంటే ఇవాళ రైతులు రోడ్లు ఎక్కరు, ఇవాళ రైతులు వాళ్ళ వడ్లు కొంటలేరు, వాళ్ళ యొక్క పంటలకు సరైన గిట్టుబాటు ధర వస్తలేదని వాళ్ళు బాధపడరు. తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతా ఉన్నదని ముచ్చట చెప్తా ఉన్నారు. ప్రగతి పథంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతా ఉందంటే గతంలో కేటీఆర్ గారు కూడా గిదే మాట అన్నారు, కేసీఆర్ గారు కూడా గిదే మాట అన్నారు. కానీ ఎక్కడ దూసుకుపోతా ఉన్నది? ఎక్కడ? ఒక 4 బిల్డింగులు లేపి, ఓ 4 ఫారినర్స్ తోటి ఓ 4 పెట్టుబడులు పెట్టిపించి, ఏదో ఓ 40-50 ఉద్యోగాలు ఇప్పించి ప్రైవేట్ సెక్టార్లా మొత్తం గచ్చిబౌలి అంతా చుట్టూ డ్రోన్ కెమెరాలు పెట్టి, హైటెక్ సిటీ గచ్చిబౌలి అంతా చుట్టూ డ్రోన్ కెమెరాలు పెట్టి, ఎవరైనా ఒక సినిమా ఆయననో లేకపోతే ఏదైనా ఒక సౌత్ ఇండియా యాక్టరో ఎవరో ఒకరు వచ్చి అసలు ఇది వావ్, ఇది అసలు తెలంగాణనేనా అని ఒక మాట అనగానే ఈ క్లిప్పులన్నీ ఒక దగ్గర జోడించి ఎడిటింగ్ చేసి ఇక చూడండి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందిందో, హైదరాబాద్ ఎట్లా ముందుకు దూసుకుపోతుందో, ప్రపంచంలో పోటీ పడుతుందో అంటారు. ఐటీ సెక్టార్లో ముందుకు పోవచ్చు, 4 బిల్డింగులు ఇక్కడ ఎక్కువ లేచి ఉండొచ్చు, హైటెక్ సిటీ గచ్చిబౌలి అక్కడ భూముల యొక్క రేట్లు పెరిగి ఉండొచ్చు, ఇవన్నీ నేను కాదనండి. తెలంగాణ మొత్తం అంటే ఏది? తెలంగాణ మొత్తం అంటే అందులో నా ఊరు వస్తుంది, నీ ఊరు వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు వస్తుంది, ప్రతి నియోజకవర్గం వస్తుంది, ప్రతి జిల్లా వస్తుంది, ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు వస్తాడు. వాళ్ళందరి జీవితాలు మారినప్పుడు, వాళ్ళందరూ అద్భుతంగా సస్యశ్యామలంగా సంతోషంగా బతుకుతున్నప్పుడు, వాళ్ళ జీవనానికి ఒక అర్థం ఉన్నప్పుడు, వాళ్ళందరికీ ఒక సరైన ఉపాధి ఉన్నప్పుడు, అప్పుడు ఈ తెలంగాణ ప్రగతి పదంలో ముందుకు పోతున్నట్టు. 4 రాజకీయ నాయకులు ఎదగంగానే, ఒక 4 కంపెనీలు పడగానే తెలంగాణ ముందుకు పోతుందంటే అది అసలు సరైనదే కాదు. డబుల్ బెడ్రూమ్లు కడితే కేసీఆర్ ఎంతమందికి వచ్చినాయి?